అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలను చదువుకుందాము. చదువుతున్నాను, గ్రహించండి. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చదువుకున్న వచన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక ఉపదేశము అనుగ్రహించబడ్డదట. పరిశుద్ధాత్మ దేవుడు తనకు ఒక ఉపదేశమును తెలియజేశాడు, ఒక వాక్యమును తెలియజేశాడు గనుక ఆ వాక్యాన్ని కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి, విశ్వాసులకు ఆ వాక్యాన్ని బోధిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ వాక్యం అని మనం గ్రహిస్తే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను అన్నాడు. తర్వాత రెండవ మాటగా లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. ఆయనకి ఇవ్వబడిన ఉపదేశం ఏంటిదంటే, లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేపబడ్డాడు అన్నటువంటి ఉపదేశాన్ని అతనికి ఇయ్యబడ్డది అంటున్నాడు. కనుక మొన్నటి దినమందు మనము శుక్రవారం నాడు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, దేని నిమిత్తం వచ్చాడో, ఎందుకు చనిపోయాడో మనము నేర్చుకున్నాం. ఈ దినమున లేపబడము అనేటువంటి మాట మీద మనము ధ్యానం చేసుకోబోతున్నాం. యేసుప్రభుల వారు శుక్రవారము 3 గంటల సమయంలో శిలువ మీద తన ప్రాణమును విడిచాడు. ఆ తర్వాత అతన్ని తీసుకెళ్ళి అరిమత్తయి యోసేపు సమాధిలో తన దేహాన్ని ఉంచాడు. సాయంకాలము విశ్రాంతి దినం అవుతుంది కనుక విశ్రాంతి దినము కాకమునుపే అతన్ని తీసుకెళ్ళి అరిమత్తయి యోసేపు అనేటువంటి వ్యక్తి చేయించుకున్న సమాధిలో అతన్ని సమాధి చేశారు. యేసుప్రభు సిలువలో చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఆయన ఉన్నాడు? కనుక చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? ఈ లోకములో నుంచి ఏ వ్యక్తి అయినా ఒకరోజు చనిపోవలసిందే. ఈ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అని ఒకసారి మనము ఆలోచన చేసేవారమై ఉండాలి. కనుక యేసు ప్రభు ఈ లోకములో ఉండగా ఆయన నోరారా ఒక మాటని మనకు తెలియజేశాడు. అదేమిటి అని మనము అర్థం చేసుకుంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుదాం ఈ దినమున. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాము. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఒక అద్భుతమైన మాటను ఈ భూమి మీద ఉండగానే చెప్పాడు. ప్రవక్త అయినటువంటి యోనను జ్ఞాపకం చేసుకొని, యోన 3 రాత్రింబవళ్ళు తిమింగలము చాప గర్భంలో ఏ విధంగా ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు భూగర్భం అనేది ఎక్కడున్నది? భూమికి అంటూ ఒక గర్భం ఉన్నది అన్నాడు, భూగర్భంలో ఉండును అన్నాడు. ఈ భూగర్భం అనేది ఎక్కడ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, భూమి క్రింది భాగములకు దిగిపోయిందట యేసయ్య. ఎఫెసీ పత్రిక
4వ అధ్యాయము తీయండి అక్కడ. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము అందరు తీశారా? 9వ వచనము చదువుతున్నాను, 8-9 చదువుతున్నాను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది అన్నాడు. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములోకి దిగిపోయిందట. భూమి క్రింది భాగంలో ఏమున్నది? భూమి క్రింది భాగమునకు ఎందుకు దిగిపోయాడు అనంటే, ఈ భూమి మీదకి వచ్చిన ఏ వ్యక్తి అయినా చనిపోయిన తర్వాత అతడు భూమి క్రింది భాగంలోకే వెళ్ళాలట. ఎందుకు భూమి క్రింది భాగంలోకి వెళ్ళాలంటే, ఈ భూమి క్రింది భాగంలో మరి ఒక లోకం ఉన్నది. అది ఆత్మలు నివసించే లోకము. ఆ ఆత్మలు నివసించే లోకమే పాతాళ లోకము అన్నాడు. ఆ లోకం పేరు ఏంటిదట? పాతాళ లోకము. ఆ పాతాళ లోకములో ఆత్మలు నివసిస్తాయి. ఆ పాతాళ లోకములో కొన్ని ఆత్మలు ఉన్నాయి అక్కడ. కనుక శరీరముతో, ఈ శరీరము ధరించుకొని ఈ భూమి మీద బ్రతుకుతాడు చాలా మంది మనుషులు. ఈ భూమి మీద నుంచి మరణము అనేది ఒకటి వచ్చిన తర్వాత ఈ శరీరము కాస్త ఈ భూమి మీద ఉన్న మట్టిలో శరీరాన్ని పాతి పెడతారు. కానీ మనుషునిలో ఉన్నటువంటి ఆత్మ అది పాతాళమునకు వెళ్ళిపోతుందట. కనుకనే పాతాళము అనేది భూమి క్రింది భాగములో ఉన్నటువంటి ఒక లోకము. ఆ లోకములో ఆత్మలు అనేటివి నివసిస్తున్నవి గనుక ఆయన భూమి క్రింది భాగమునకు దిగిపోయాడు, పాతాళమునకు దిగిపోయాడు. కనుకనే పాతాళము అనేది ఇంకొక వచనాన్ని మీరు గుర్తు చేసుకోనండి. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనాన్ని మనము చదువుకుందాము. అందరూ కూడా తీయండి. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనాన్ని చదువుచున్నాను. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు అన్నాడు. అంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు తప్పకుండా చనిపోవలసిన వాడే. ఈ చనిపోయిన ప్రతి వ్యక్తి వెళ్ళవలసిన స్థలం ఏంటిదంటే పాతాళములోకి వెళ్ళిపోతాడు. ఈ పాతాళం అనేది భూమి యొక్క క్రింది భాగములో ఉన్నది. ఆ పాతాళములోకి అందరూ వెళుతారు కనుక ఈ భూమి మీదకి వచ్చి ఏ మనిషి యేసు ప్రభు రాక మునుపు చనిపోయిన మనుషుడైనా సరే, ఏ వ్యక్తి ఇప్పుడు చనిపోయినా సరే పాతాళంలోకే వెళ్ళాలి. ఎందుకు అనగా పాతాళం అంటే ఒకటి ఆత్మల లోకము. ఆ పాతాళంలోకి అందరూ పడిపోతున్నారట. యెషయా గ్రంథం తీయండి, 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనములో, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోషచేయువారును, హర్షించువారును పడిపోదురు అన్నాడు. పాతాళము
గొప్ప ఆశ పెట్టుకొని నోరు తెరుచుకొని చూస్తుందట. ఈ భూమి మీదకి వచ్చిన ఏ మనుషుడైనా, గనుడైనా, సామాన్యుడైనా, ఘోష చేసేవాడైనా, ధనవంతుడైనా, దరిద్రుడైనా, ఈ భూమి మీదకి వచ్చిన చనిపోయిన ప్రతి మనిషి, ఏ వ్యక్తి అయినా ఒకరోజు పాతాళంలోకి వారి ఆత్మ వెళ్ళవలసిందే. ఆ పాతాళం అనే లోకము అపరిమితముగా నోరు తెరిచి అందరినీ మింగేసి పట్టేసుకుంటుందట. ఆ పాతాళంలో అందరూ పడిపోతున్నారు. కనుక ఆ పాతాళంలోకి యేసుప్రభు కూడా పాతాళంలోనికి వెళ్ళిపోయాడట. యేసుప్రభు కూడా పాతాళంలోకే వెళ్ళిపోయాడు. ఎందుకు పాతాళంలోకి వెళ్ళిపోయాడు యేసుప్రభు? చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనము మొదట చదువుదాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుచున్నాను, వినండి. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములను తెరిపితివి. చూశారండి, నీవు నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అన్నాడు. ఎందుకు పాతాళంలో ఈయనకు విడిచిపెట్టబడలేదు? ఎందుకు పాతాళంలో ఈయన ఆత్మ అక్కడ ఉండలేదు? పాతాళంలోకి దిగి వెళ్ళిపోయింది, కానీ పాతాళంలో యేసయ్య ఆత్మ ఉండలేదు. పాతాళము యేసయ్యని పట్టుకోలేదు. ప్రతి మనుషుని ఆత్మను పాతాళం పట్టుకున్నది, కానీ యేసు ప్రభు యొక్క ఆత్మను పాతాళం అనేది పట్టుకోలేదు, ఆ లోకం పట్టుకోలేదు. కారణం ఏమై ఉన్నది? ఎందుకు పట్టుకోలేదు? అందరిని ఎందుకు పట్టుకుంటుంది కదండి? కారణం కావాలి కదా, ఒక వ్యక్తిని పాతాళం ఎందుకు పట్టుకుంటలేదు అనేది. అంటే పాతాళము ఎవరిని పట్టుకుంటుంది, ఎవరిని పట్టుకోదో మనకు లేఖనమే చెప్పుతుంది, మనకు ఊహించుకోవడం కాదు. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం చూద్దాం ఇప్పుడు. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఈ పాతాళం ఎవరిని పట్టుకుంటుందట? పాపము చేసిన వారిని పాతాళము పట్టుకుంటుంది. కానీ యేసయ్య పాపం చేశాడా? యేసయ్యలో ఏదైనా పాపం ఉన్నదా? యేసయ్య పాపము లేనివాడుగా ఉన్నాడు, పాపరహితుడుగా ఉన్నాడు. ఈ లోకానికి పాపరహితుడుగా వచ్చాడు కనుకనే, పాపము లేనివాడుగా వచ్చాడు కనుకనే మనకు ఆయన సిల్వర్ రక్తము ద్వారా మన పాపాలకు విమోచన కలిగింది. ఒకవేళ ఆయనలో పాపం ఉంటే ఇంకా మన పాపాలకు క్షమాపణ కలిగేది కాదు. కనుక ఆయన పరిశుద్ధుడు. మొన్నటి దినమందు చెప్పుకున్నాము, ఆయన పాపము లేనివాడుగా లోకానికి వచ్చాడు, పాపరహితుడుగా వచ్చాడు కనుక ఆయనలో ఏ పాపము కూడా లేదు కనుకనే ఆయన పాతాళములోకి వెళ్ళినప్పుడు పాతాళము అతనిని పట్టుకోలేదు. పాతాళము అతన్ని పట్టుకోకపోవడానికి కారణం ఏంటిదంటే, అతనిలో పాపము లేదు కనుక పాతాళము అతనిని పట్టుకోలేదు. పాపము చేసిన ప్రతి వారిని పాతాళం పట్టుకుంటుంది. కనుకనే ఈ భూమి మీద ఏ మనుషుడు చనిపోయినా పాపముతో నిండుకొని చనిపోతే, పాపములో ఉండి చచ్చిపోతే నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోతావు. ఆ పాతాళం అనేది ఎలా ఉంటుందట? పాతాళము ఆ మీది వచనంలో చెప్పిండు, అనావృష్టి చేతను ఉష్ణము చేతను అన్నాడు.
ఉష్ణము అని అంటే వేడి సంబంధించింది. వేడితో ఉంటుందట పాతాళము. ఆ పాతాళములో భయంకరమైన వేడి చేత ఆ ఆత్మ అల్లాడుతుంది. ఆ ఆత్మ కాస్త దేని కొరకు అల్లాడుతుందట? వేడికి. ఇప్పుడు మనకు వేడైతే ఏం తాగుతాము? చల్లటి నీళ్లు కావాలని కోరుకుంటాం కదండి. కనుక ఆ పాతాళములో కూడా ఉన్నటువంటి ఆత్మలు కూడా ఒక్క నీటి చుక్క కొరకు అల్లాడుతాయట. ఎందుకు అల్లాడుతాయి అంటే అక్కడ ఉన్నటువంటి వేడి అంత ఘోరంగా ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. ఆ వేడి చేత ఆడ ఆత్మలు కాలుతాయట. దీనికి సాదృశ్యంగా యేసుప్రభు ఈ లోకంలో ఉండగానే మనకి ఇద్దరు వ్యక్తుల ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని గురించి చెప్పాడు, ఒక దరిద్రుని గురించి చెప్పాడు. ఆ ధనవంతుడు దరిద్రుడు చూడండి, ఇద్దరూ ఈ లోకములో నుండి చనిపోయారట. ఒకరోజు ఈ భూమి మీద ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. ఆ దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు ఈ లోకంలో. కానీ ఈ పాతాళంలోకి వెళ్ళినప్పుడు వారి ఇద్దరు స్థలాలు వేరువేరుగా కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము, అందరు తీయండి. లూకాసు వార్త 16వ అధ్యాయము. ఒక విషయాన్ని ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి, పాతాళం అనేది ఎలాగుంటుంది అనేది. లూకాసు వార్త 16వ అధ్యాయము 22 నుంచి చదువుతున్నాను. దరిద్రుడును చనిపోయి పాతి పెట్టబడెను, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడట. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకిష్టమైనట్లు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లు, అక్కడికి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాతాళములో 2 స్థలాలు ఉన్నాయి. ఒకటేమో కాలుచున్న స్థలములో నీటి చుక్క కొరకు అల్లాడుతున్నాడట ఈ ధనవంతుడు భూమి మీద. ఈ భూమి మీద చాలా ధనవంతుడు, భూమి మీద అన్ని రకాలటువంటి హోదాలు కలిగిన వాడు. బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, జాగలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, అన్ని రకాలటువంటి వసతులు కలిగి ఉన్నాడు. కానీ దరిద్రునికి మాత్రం ఇక్కడ ఏమి లేకుండా తన ఇంటి ముందు వాడు తినగా పడుచున్నటువంటి ఆహారం తిని బ్రతికాడు. కానీ ఈ భూమి మీద చనిపోయిన తర్వాత వారి ఆత్మలు కిందికి వెళ్ళిపోయాయి. అక్కడ వారి ఇద్దరి స్థాయిలు వేరువేరుగా ఉన్నాయి. ఈ ధనవంతుడేమో కాలుచున్నాడు, దరిద్రుడేమో నెమ్మదిగా ఉన్నాడు. ఆ నెమ్మదిగా ఉన్నప్పుడు ఈ యొక్క ధనవంతుడు అబ్రహామును చూసి, అబ్రహామా, నా దాసుడైన లాజరు చేత ఒక్క నీటి చుక్కను నాకు అందించవా, నేను ఈ అగ్ని జ్వాలల చేత వేదన పడుతున్నాను, ఈ అగ్ని జ్వాలలు నేను తట్టుకోలేకపోతున్నాను అని అక్కడ అగ్ని జ్వాలలతో కాల్చబడుతుంది, ఉష్ణము చేత కాల్చబడుతుంది పాతాళం. అంటే అక్కడ 2 స్థలాలు ఉన్నాయి, ఆత్మల లోకమే. కానీ కనుక ఈ భూమి మీద ఏ మనుషుడు ఎన్ని హోదాలు కలిగి, ఎన్ని రకాలటువంటి మంచి హోదా కలిగి, డబ్బు కలిగి, ధనము కలిగి, అన్ని రకాలు ఉండి వారి పాపములు క్షమించబడకపోతే, పాపములు క్షమించబడకుండా చచ్చిపోతే ప్రతి వ్యక్తి యొక్క జీవితము అలాగనే పాతాళంలోకి వెళ్ళి అక్కడ కాలుతుంది ఆత్మ.
కనుక ఈ భూమి మీద ఉండగానే ప్రతి మనుషునికి పాప క్షమాపణ కలిగించుకోవాలి, పరిశుద్ధ జీవితము జీవించేవాడుగా ఉండాలి. కనుకనే ప్రతి మనుషుడు పాతాళంలోనికి వెళుతున్నాడు. కనుక యేసుప్రభు కూడా పాతాళంలోనికి వెళ్ళాడు. కనుక పాతాళము అతనిని పట్టుకోలేదు. పాతాళం అతన్ని ఏమాత్రం పట్టుకోకుండా ఉన్నదట. కనుక అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనంలో మరి ఒక మాట రాయబడి ఉన్నది, చూద్దాం. చూడండి, అక్కడ మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మరణము అనేది పట్టుకోలేదు, పాతాళం అనేది పట్టుకోలేదు. మరణ వేదనలను తొలగించి దేవుడు యేసయ్యని లేపాడు మరణములో నుంచి. ఈయన ఇంతకు పాతాళంలోకి పోయి ఏమి చేశాడు? ఈ విషయం కూడా మనం కాస్త జాగ్రత్త కలిగి ఉండాలి, తెలుసుకోవాలి సత్యాన్ని. దేవుడు ఎప్పుడు సత్యవంతుడు, న్యాయవంతుడు. అతని దృష్టిలో ఏ ఆత్మయుడా నశించిపోవడము అతనికి ఇష్టం లేదు. అది పరలోకమందు ఉన్నవారే కానీ, భూమి మీద ఉన్నవారే కానీ, భూమి కింద ఉన్నవారే కానీ, ఎక్కడ ఉన్న ఏ ఆత్మలు కూడా నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు. కనుక ఈ యేసుప్రభు భూమి మీదకి రాక మునుపు ఎన్నో ఆత్మలు, ఎందరో మనుషులు చచ్చిపోయారు, సమాధి చేయబడ్డారు భూమి మీద. అందరి ఆత్మలు వెళ్ళి ఆ పాతాళంలో ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ ఆత్మలకు రక్షణ కావాలా వద్దా? దేవుడు అంత అన్యాయస్తుడు కాదు కదా. మరి ఆ పాతాళంలో ఉన్న ఆత్మలు కూడా రక్షించబడాలి, వారికి కూడా యేసయ్యే తెలవాలి. ఈ భూమి మీద ఉండగా యేసయ్యని ఎవరు వారికి తెలియకుండానే వారు చనిపోయారు. ఉదాహరణకు జలప్రలయంలో కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయారు. సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్ని దిగివచ్చి అనేకులను కాల్చివేసి చచ్చిపోయారు. ఇంకంతకన్నా ముందు ఎన్నో ఆత్మలు, ఎంతోమంది చనిపోయి సమాధి చేయబడి వారందరూ వెళ్ళి పాతాళంలో ఉన్నారు. ఇప్పుడు మరి వారికి కూడా రక్షణ కావాలా వద్దా అంటే వారికి కూడా రక్షణ అవసరమై ఉన్నది. కనుక వారికి రక్షణ కావాలి అనంటే ఈ శరీరముతోని పాతాళానికి పోలేడు యేసుప్రభు కూడా. ఆయన కూడా శరీరము భూమి మీదనే విడిచిపెడితే ఆ ఆత్మస్వరూపిగా పాతాళంలోకి వెళ్ళిపోయి ఆ ఆత్మలకు సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. 1 పేతురు పత్రిక చూడండి, 3వ అధ్యాయము 20వ వచనములో, పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. దేవుడు దీర్ఘశాంతము ఇంకా కనపెట్టుచుండినప్పుడు పూర్వము నోహాబు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మస్వరూపిగా వెళ్ళి ఆ ఆత్మలకు కూడా యేసయ్య సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. కనుక ఆ భూమి కింద ఉన్న పాతాళంలో ఉన్న ఆత్మలు కూడా రక్షణ పొందాలని, వారు కూడా దేవుని రాజ్యంలోకి రావాలనే ఉద్దేశంతోనే ఆత్మస్వరూపిగా ఆయన భూమి క్రింది భాగంలోకి వెళ్ళి, ఆత్మస్వరూపిగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆత్మలకు సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడేమో బ్రతికున్న వారికి మనకు సువార్త ప్రకటించి మనలను రక్షించుకునే ప్రయత్నం చేశాడు దేవుడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి భూమి క్రింది భాగంలోకి వెళ్ళి ఆత్మలకు సువార్త ప్రకటించి వారిని కూడా రక్షించాలన్న ఉద్దేశంతో భూమి క్రింది భాగంలోకి వెళ్ళి వారికి కూడా సువార్త ప్రకటించాడు. కనుక యేసయ్య సిలువలో చనిపోయి చేసిన పని ఏంటిదంటే, అందుకనే
యేసయ్య భూమి మీద ఉండగా చెప్పిన మాట, యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఏ విధంగా ఉన్నాడో మనిషి కుమారుడు కూడా 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును అని. అంటే ఈ భూగర్భం అనేదే పాతాళ లోకము. ఆ పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యేసయ్యకు ముందు చనిపోయినటువంటి వారందరి ఆత్మలకు ఆత్మస్వరూపిగా వెళ్ళి సువార్తను ప్రకటించి వారిని కూడా రక్షించే ప్రయత్నం చేశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక పాతాళంలో ఉన్నాడు, వారికి సువార్తను ప్రకటించాడు. ఆ పాతాళంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలైనటువంటి ఈ భూమి మీద చనిపోయినటువంటి అబ్రహాము మూలపితరుడు గనుక అబ్రహాము మొదలుకొని యాకోబు, మోషే, ఇశ్రాయేల్ అందరూ కూడా వారు ఉన్నటువంటి 2 స్థలాలు ఉన్నాయి అని చెప్పాను కదా. ఆ 2 స్థలాలలో ఉన్నటువంటి ఆత్మలను ఆయన చెరగా పట్టుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య భూమి క్రింది భాగంలోకి వెళ్ళి పాతాళములో 2 స్థలాలుగా ఉన్నటువంటి ఆ స్థలాలకు పేరు పరదేశు అనేటువంటి పేరు ఒకటి ఉంది, పాతాళం అనే పేరు ఒకటి ఉంది. కనుకనే యేసయ్య భూమి మీద ఉండగానే ఆ కుడివైపు ఉన్న దొంగను చూసి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు కదా అని తీసుకెళ్ళాడట. నీవు నాతో కూడా పరదేశులో ఉందువు కదా అన్నాడు. అంటే నేను పరదేశకు వెళ్తున్నాను, ఇప్పుడు నాతో కూడా నీవు కూడా రా అని ఆ ఆత్మను కుడివైపున్న దొంగను తీసుకొని వెళ్ళాడు. అది మనకు 2వ మాటగా చెప్పుకుంటాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఆ మాట ఉన్నది చూడండి. ఇప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. కనుక కుడివైపు ఉన్న దొంగని కూడా సాక్ష్యం కొరకు తీసుకెళ్ళాడు. ఎందుకంటే పూర్వము భక్తులు ధర్మశాస్త్రము ఎరిగినటువంటి వారు, మా మెస్సియా వస్తాడు మా కొరకు చనిపోతాడని ధర్మశాస్త్రంలో ప్రవక్తలందరూ రాశారు కదా. యేషయ్య ప్రవక్త కానీ, తర్వాత కీర్తన గ్రంథంలో కానీ మనం చెప్పుకున్నట్టుగా ధర్మశాస్త్రం రాయబడ్డది కదా. అవన్నీ వాళ్ళకు తెలుసు కనుక ఆయనే మీ మెస్సియా అని ఈ దొంగ సాక్ష్యం చెప్పడం కొరకు ఈ దొంగను తన వెంట తీసుకొని వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి ఆత్మలకు సువార్తను ప్రకటించడం కొరకు పరదేశులోకి వెళ్ళిపోయాడు. ఆ పరదేశుని పాతాళములో నుంచి తీసి వేరుపాటు చేశాడు, ఇప్పుడు వేరు చేశాడు. కనుక దేవుని పిల్లలారా గమనించండి, ఏ మనిషి భూమి మీద ప్రతి ఒక్క మనిషి భూమి మీదకి వచ్చినవాడు ఏదో ఒక రోజు చనిపోకుండా ఉండడు. ఎలాంటి వ్యక్తి అయినా సరే, సీఎం అయినా సరే, పిఎం అయినా సరే, ఎవడైనా సరే, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనుషుడు ఏదో ఒక రోజు తప్పకుండా చనిపోతాడు. ఆ చనిపోయే సమయానికి మానవుడు చేయవలసిన ఒకే ఒక పద్ధతి ఏంటిదంటే, ఈ భూమి మీద ఉండగానే మానవుల పాపములకు క్షమాపణ కలుగజేసుకొని చనిపోతే ఆ పాతాళమును తప్పించుకుంటావు. నీ ఆత్మ పాతాళమునకు వెళ్ళకుండా పరదేశులోకి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పరదేశు అనేది నెమ్మది గల ప్రదేశము, ఆత్మకు శిక్ష లేకుండా ఉండేది. ఈ భూమి మీద ఉండి అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి, మోసాలు చేసి, లంచాలు తీసుకొని, వ్యభిచారాలు చేసి, దొంగతనాలు చేసి, హత్యలు చేసి, రకరకాల పాపములు, నీచ కార్యాలు చేసి చచ్చిపోతే మన ఆత్మ పాతాళములోకి వెళ్ళి అక్కడ యుగ యుగాలు అక్కడ కాల్చబడుతుందట. ఒక్క నీటి చుక్క కొరకు, దాహం కొరకు అల్లాడినట ధనవంతుడు. కనుక అలాంటి వేదనకరమైన స్థలములోకి వెళ్ళిపోతుంది ఆత్మ.
ఈ భూమి మీద ఉండగానే నీ పాపములకు క్షమాపణ కలుగజేసుకొని, ఈ భూమి మీద ఉండగానే నువ్వు పరిశుద్ధుడుగా చేయబడి, యేసయ్య రక్తములో నీ పాపములు కడుక్కొని, యేసయ్య రక్తములో నీవు శుద్ధి చేసుకొని నీతిమంతుడవుగా తీర్చబడితే నీ ఆత్మ పరదేశంలోకి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటుంది. ఈ పరదేశు పాతాళము అనేది రెండు ఆత్మల లోకాలు. కనుక యేసుప్రభు ఈ లోకములో నుంచి వెళ్ళిన తర్వాత భూమి క్రింది భాగంలోకి వెళ్ళి పరదేశుకు వెళ్ళాడు. ఆ పరదేశు పాతాళము ఒకటే స్థలంలో ఉంది. అక్కడ ఉన్నటువంటి పూర్వమందు ఉన్నటువంటి భక్తులకు నేను మీ కొరకు చనిపోయానని రుజువుపరుచుకున్నాడు. అక్కడ ఉన్న ఇంకా అనేకులకు సువార్తను ప్రకటించి ఆయన 3వ దినమున మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి తన శరీరాన్ని ధరించుకొని లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మళ్ళీ వేరే శరీరాన్ని ధరించుకొని లేవలేదు. ఏ శరీరం అయితే అతడు గాయాల పాలు చేసుకున్నాడో శుక్రవారం నాడు, ఆ శరీరాన్నే ధరించుకొని లేచాడు. మళ్ళీ లేచాడు కనుకనే ఈ లేస్తాను అనే మాట యేసుప్రభు చనిపోక ముందు కూడా 2-3 సార్లు మనకు అక్కడక్కడ ఆయన చెప్పడం జరిగింది. చూడండి, మొదటిగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని 21 చదువుతున్నాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా అన్నాడు. ఆయన భూమి మీద ఉండగానే మనం యెరూషలేముకు వెళ్తున్నాను, అక్కడ నేను చంపబడతాను, 3వ దినమున లేస్తాను అని మొదటగానే చెప్పాడు. అంటే యేసయ్యకు మరణం గురించి తెలుసు, జీవం గురించి తెలుసు. ఆయన ప్రాణం పెట్టగలుగుతాడు, ప్రాణం మళ్ళీ తీసుకోగలుగుతాడట. యేసయ్య ప్రాణాన్ని ఎవరు తీసే అధికారం లేదు. తనకు తానే ప్రాణం పెట్టాడు, తనకు తానే మళ్ళీ తిరిగి తానే తీసుకున్నాడట. కనుకనే ఆయన పేరు మృత్యుంజయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పేరు మరణమును గెలిచినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం కూడా చూడండి. ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో యేసుప్రభు ఈ లోకములో ఉండగా చెబుతున్న మాట, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము గలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము గలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితిన నేను. హల్లెలూయా. యేసయ్యకు ప్రాణం పెట్టే అధికారము తనకే ఉన్నది, తిరిగి తీసుకొని అధికారం తనకే ఉన్నది. కనుకనే శుక్రవారం నాడు సిలువలో తన ప్రాణం పెట్టాడు. ఈ ఆదివారం నాడు తెల్లవారుచుండగా ఆయన సమాధిలో నుంచి లేచాడు. 3వ దినమున మృత్యుంజయుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక సిలువలో మరణించిన యేసయ్య శుక్రవారం నాడు మరణించి పాతాళములోకి వెళ్ళి పాతాళములో ఉన్నటువంటి ఆత్మలకు సువార్తను ప్రకటించి ఆయన మళ్ళీ తిరిగి 3వ దినమున లేచాడు. ఆయనే ప్రథమ ఫలముగా లేచాడట, మరణాన్ని జయించిన వ్యక్తి. ఇక అంతకంటే ముందు ఎందరో వచ్చారు. యేసయ్య కంటే ముందు వచ్చిన వారు ఎవ్వరు కూడా లేవలేదు. అందరూ చనిపోయి సమాధి చేయబడి వారి శరీరాలు కుళ్ళిపోయాయి తప్ప లేచిన వారు ఎవ్వరు కూడా లేరు. ఈ భూమి మీదకి ఎంతో గొప్పగా పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు వచ్చారు. దేవుళ్ళు అని పేరు చెప్పుకునే వారు వచ్చారు ఎంతోమంది. ఎవరు వచ్చినా ఎవ్వరు కూడా చచ్చిపోయి లేచిన వారు కాదు. వారి శరీరాలు ఈ మట్టిలోనే కలిసిపోయి కుళ్ళిపోయాయి.
వారి ఆత్మలు పాతాళంలోనే అంగలారుస్తున్నాయి, ఏడుస్తున్నాయి. కానీ యేసయ్య చనిపోయి లేవడంలో ప్రథమ ఫలముగా లేచాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొంది ఉన్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుని ద్వారా ఒకరోజు మొదటి మనుషుడైన ఆదాము ద్వారా ఈ లోకములోకి పాపం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది. ఆదామునందు అందరూ మృతి పొంది ఉన్నారన్నాడు. కడపటి ఆదామైన యేసయ్య ద్వారా మరణమును జయించాడు, మరణ వేదనలను తొలగించాడు, మనందరికీ నిత్య జీవం ఇస్తున్నాడట. కనుక యేసయ్య ద్వారా జీవం వచ్చేసింది అన్నాడు. ఆదామునందు అందరూ మృతి పొంది ఉన్నారు, క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ద్వారా అందరూ బ్రతికింపబడాలని దేవుని ఉద్దేశము. యేసయ్యలో ఉన్నవానికి మరణమే లేదన్నాడు. యేసయ్యను ఆశ్రయించిన వారికి మరణము లేదు అన్నాడు. కనుక మరణములు అనేటివి రెండు మరణాలు ఉన్నాయి మనిషికి. ఒకటేమో శరీరక సంబంధమైన మరణం ఉన్నది, ఒకటేమో ఆత్మ సంబంధమైన మరణం ఉన్నది. ఈ శరీరక సంబంధమైన మరణము ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన మరణం అనేది అది కొందరికి మాత్రమే వస్తుంది. పాపము చేసి చచ్చిపోయిన ప్రతి వానికి ఆత్మ సంబంధమైన మరణం ఉన్నది. ఆ మరణాన్నే రెండవ మరణము అన్నాడు. ఆ మరణాన్నే అగ్నిగుండం అన్నాడు. ఆ మరణాన్నే నరకము అన్నాడు. కనుక యేసయ్య ద్వారా మనందరికీ ఏం దొరికిందట? నిత్య జీవము దొరుకుతుంది. ఈ భూమి మీద ఉన్న మానవులకు నిత్య జీవం ఇవ్వాలని, ఈ భూమి మీద ఉన్న మనుషుడు ఎవడు కూడా నరకానికి వెళ్ళొద్దని, వారి పాపములు క్షమించబడితేనే వాడు పరిశుద్ధుడు అవుతాడని, ఈ భూమి మీద ఉన్న మానవుల కొరకు యేసయ్య రక్తము చిందించి ఆ రక్తములో ఆ పాపములు కడిగివేయడం కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా భూమి క్రింది భాగంలోకి వెళ్ళి అక్కడున్న ఆత్మలకు సువార్త చెప్పి వారిని రక్షించగలిగడానికి మరి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ రెండు కార్యాలు చేయడాన్ని బట్టి పరలోకములో ఉన్నటువంటి వారందరూ కూడా యేసయ్యకు సాగిలపడే విధానము కలిగి ఉన్నదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే ఆ పరలోకంలో ఉన్నవారు కూడా యేసయ్యకు ఏ విధంగా సాగిలపడుతున్నారో ఒకసారి లేఖనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనము చదువుతున్నాను. 5వ అధ్యాయం 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని అన్నాడు. ఎక్కడెక్కడనట? భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్నవారు కానీ, పరలోకమందు ఉన్నవారు కానీ అందరు కూడా ఆయన స్తుతించాలని దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాదు అందరూ ఆయనకు సాగిలపడి నమస్కారం చేయాలట. ప్రతివాని మోకాలు వంగాలట ఆయనకు. పేతురు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము అక్కడ తీయండి, 9వ వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను, వినండి. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై
యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకమందు ఉన్నవారు ఆయనకు నమస్కారం చేయాలి, భూమి మీద ఉన్నవారు నమస్కారం చేయాలి, భూమి క్రింద ఉన్నవారు కూడా నమస్కారం చేయాలి. అది దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక. ఆ ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు కనుకనే ఆ పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి ఒక శరీరం అమర్చి ఈ భూమి మీదకి పంపించాడు. ఈ భూమి మీద కొంతకాలం ఉండి ఆయన చనిపోయి భూమి క్రింది భాగములోకి వెళ్ళిపోయాడు, పాతాళములోకి వెళ్ళిపోయాడు. కనుక పాతాళములో సువార్త ప్రకటించాడు, ఈ భూమి మీద సువార్త ప్రకటించాడు, పరలోకమందు కూడా సువార్తను ప్రకటించాడు. అందును బట్టి అందరూ కూడా యేసయ్య నామమున ప్రతివాని మోకాలు వంగాలి అని దేవుడు అన్ని నామముల కంటే పైనామముగా యేసయ్యని హెచ్చించాడు. కనుక ప్రథమ ఫలముగా ఆయన చనిపోయి లేచిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ విశ్వమంతటిలో, ఈ భూగ్రహం అంతటిలో ఆయన ఒక్కడే యేసయ్య ఒక్కడే చనిపోయి లేచినవాడు. మరి ఆయన చనిపోయి లేచినట్టుగా ఈ భూమి మీద ఉన్న తన పిల్లలు కూడా అలాగనే మనందరము కూడా చనిపోయిన వారం ఒకరోజు లేస్తాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది లేకపోతే ఈ భక్తి జీవితము వ్యర్థము. అలా జరగకపోతే మనం భక్తి చేయడం కూడా వ్యర్థమే. కనుక మన దేవుడు మృత్యుంజయుడు అయినాడు కనుక తనను ఆశ్రయించిన మనము కూడా మన యేసయ్య లేచినట్టు మనం కూడా ఒక దినమున లేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూడండి, ఒక విషయం చెప్తానని ఇక్కడ మళ్ళీ 15వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నాను. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అన్నాడు. అంటే కొందరక్కడ మృతుల పునరుత్థానము లేదని చెప్పేటువంటి బోధ వచ్చేసి చెబుతున్నారు. కనుక మృతుల పునరుత్థానము లేదని మీరు ఎలాగూ చెబుతున్నారు? మా దేవుడు చనిపోయి సమాధి చేసి లేపబడ్డాడు కనుక ఆయన పిల్లలమైన మేము కూడా లేపబడతాము. ఒకవేళ మేము లేపబడకపోతే మేము చేయిస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్య వ్యర్థమే, మేము చెబుతున్న మాట వ్యర్థమే. మా దేవుడు సజీవుడై ఉన్నాడు, మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడైపోయాడు కనుక తన వచ్చినప్పుడు మేము కూడా తన పిల్లలము కూడా మళ్ళీ మేము కూడా ఆయనలాగానే లేస్తామని మేము నమ్ముతున్నామని ఈ యొక్క పునరుత్థానము నమ్మేవారు అలాగూ మాట్లాడుతున్నారు ఆ నమ్మని వారితో. కనుక దేవుని పిల్లలారా, మన దేవుడు చనిపోయి సమాధి చేయబడి లేచిండు కనుక మనకు ఒక విశ్వాసము కలిగింది. తన పిల్లలమైన మనము కూడా ఈ శరీరక సంబంధంగా చనిపోతాము, కానీ ఒకరోజు మన యేసయ్య లేచినట్టుగా మనము కూడా లేస్తాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లేచే విషయంలో ఏ విధమైన శరీరంతో లేస్తామో ఇక్కడ చిన్న విషయాన్ని తెలుసుకొని ముగించుదాం. యేసయ్య
ఈ భూమి మీద ఉండగా చనిపోయేటప్పుడు ఆయన రక్త శరీరములు గల శరీరముతోనే చచ్చిపోయాడు. కానీ ఆయన లేచేటప్పుడు ఆ రక్త శరీరము గల శరీరం ఆయనకు లేదు. రక్త శరీరము లేని శరీరముతో ఆయన లేచాడు. ఒకరోజు శిష్యులందరూ కలిసి ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఆయన సడన్గా ఆ ఇంటిలోకి వచ్చేసాడు. లోపల మొత్తం అన్ని చుట్టూ కిటికీలు అన్ని ఇల్లు అన్ని గడియలు వేసి ఉన్నాయి, కానీ ఆయన లోపలికి వచ్చేసాడు. ఎట్లా వచ్చాడు అంటే రక్త మాంసములు గల శరీరానికి ఇవన్నీ అడ్డము, కానీ ఆ రక్త మాంసము లేని శరీరానికి ఇవన్నీ ఏమి మాత్రం అడ్డము కాదు. అంటే మహిమ శరీరము అతనికి అమర్చబడ్డది యేసయ్యకు. మనకు కూడా చనిపోయిన వారికి కూడా రేపు లేచేటప్పుడు మనకు కూడా మహిమ శరీరాన్ని దేవుడు అమర్స్తాడు. కనుక శరీరములు మనకు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటేమో ఈ భూ సంబంధమైన మట్టి శరీరము, రక్త మాంసములు గల శరీరం ఒకటి మనకి ఇప్పుడు ఉన్నది. ఈ శరీరం మనకు అమర్చాడు దేవుడు. ఈ శరీరం కాస్త ఈ మట్టిలోనే కలిసిపోవాలి. కలిసిపోతేనే ఈ శరీరమునకు బదులు ఒక కొత్త శరీరాన్ని దేవుడు మనకు అమరుస్తాడు. ఒక చిన్న ఉదాహరణ గుర్తు చేసుకోనండి. ఒక గోధుమ గింజే కానీ ఒక చిక్కుడు గింజనే కానీ మనం భూమిలో పాతి పెడదామండి. అందరం పెడతారు కదా. ఎంతమంది పెట్టారు? కొత్త గోధుమ గింజలు, చిక్కుడు గింజలు భూమిలో పాతి పెట్టి ఎంతమంది పెట్టారు? అందరూ పెట్టారు. నువ్వు పెట్టేది ఒక గింజని పెడుతున్నావు, కానీ అది మొలిచినప్పుడు దానికి ఒక శరీరం వస్తుంది. చూసిన శరీరాన్ని? ఆ గింజేమో పగిలిపోయి ఆ గింజలో నుంచి ఒక కొత్త ఆకారం బయటకు వస్తుంది, ఒక చెట్టు రూపకంగా బయటకు వస్తుంది, ఒక మొక్కగా బయటకు వస్తుంది. కానీ నువ్వు మొక్కని నాటలేవు కదా, నువ్వు గింజని మాత్రమే పెడుతున్నావు. అలాగనే ఆ కొత్త శరీరము ఆ గింజకు ఏ విధంగా వచ్చిందో ఈ మానవులమైన మనకు కూడా ఈ శరీరము చచ్చిపోతే దీని స్థానంలో ఒక కొత్త శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ శరీరము మహిమ శరీరము. క్షేమైపోయే శరీరమేమో ఇది, అక్షయమైన శరీరాన్ని దేవుడు మనకు అమరుస్తాడు అన్నాడు. చూడండి, ఆ వచన భాగం చదువుతున్నాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 36వ వచనం చదువుతున్నాను, 35 నుంచి చదువుతున్నాను. అయితే మృతులు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమును ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనిషి మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగనే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ శరీరం అనేది ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది. ఇది చచ్చిపోతే ఆత్మ సంబంధమైన శరీరాన్ని మనకిస్తాడు. ఈ శరీరము క్షయమైపోయే శరీరము.
ఈ శరీరము నశించిపోయే శరీరము. ఈ నశించిపోయే శరీరము చచ్చిపోతే దీని స్థానంలో నశించిపోని శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మన ఆత్మకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఎప్పుడు లేస్తాము మనము అని అంటే, ఈ కొరింథీ పత్రికలోనే లాస్ట్ ఒక 50 వచనం చదువుతున్నాను చూడండి. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము చెప్పుచున్నాము, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్ద్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్ద్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడునని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడని మరణమునకు సవాలు చేసిన ఒకే ఒక దేవుడు మన దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన పిల్లలమైన మనము రేపైన రాకడలో అక్షయమైన శరీరమును మనము ధరించుకొని లేస్తాం. మన యేసయ్య చనిపోయి ఏది మరణము లేకుండా మళ్ళీ వెళ్ళిపోయాడో, ఏ శరీరమును ధరించుకొని ఆయన ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయాడో, మనము కూడా రేపు అదే విధంగా ఆయన పిల్లలముగా రేపు లేపబడతాము. కనుకనే ఎప్పుడు క్రైస్తవునికి మరణం అంటే భయం ఉండకూడదు. మనం ఈ లోకములో ఈ శరీరాన్ని మార్చుకొని ఒక కొత్త శరీరాన్ని ధరించుకోవడానికి వెళుతుంది మన ఆత్మ. కనుక ఆ ఆత్మ దేవుని రాజ్యంలో ఉండాలి, దేవునితో ఉండాలంటే ఈ భూమి మీద నీవు ఉండగానే ఒక తీర్మానం చేసుకొని ఉండు బ్రతుకు. ఈ భూమి మీద ఉండగానే నీ జన్మతః కర్మతః పాపములన్నీ కడిగేసుకొని పరిశుద్ధుడుగా చేయబడి, యేసయ్య రక్తములో నీ పాపములు కడుక్కొని యేసయ్య జీవము నీలోనికి వస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఎందుకంటే నేను మీకు నిత్య జీవం ఇస్తాను అని చెప్పిన మాట ప్రకారము నువ్వు నిత్య జీవము సంపాదించుకుంటూ యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు, నీ ఆత్మకు నిత్య జీవాన్ని ఇస్తాడు, నేను నరకము నుంచి తప్పిస్తాడు, పాపము నుంచి తప్పిస్తాడు, నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు, తన కుమారుడిగా చేసుకుంటాడు, తన కుమార్తెగా చేసుకుంటాడు. ఆయనతో పాటు ఆయన రాజ్యంలో యుగయుగాలు నిన్ను జీవించే విధంగా చేసుకుంటాడు. నువ్వు ఈ లోకంలో ఉండగా చేయవలసింది ఒకే ఒక పని, నీవు చేసిన జన్మతః కర్మతః పాపములకు క్షమాపణ పొందుకోవడమే. ఆ పాపాలు క్షమించే అధికారము ఒక యేసయ్యకు తప్ప ఈ భూమి మీద ఎవ్వరికి కూడా లేదు. ఆయనొక్కడే మన పాపములు క్షమించగల సమర్థుడు అన్నాడు. నేను పాపులనే పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదు అన్నాడు. కనుక నేను పాపములను క్షమించుటకు నాకు అధికారం ఉన్నదన్నాడు యేసయ్య. పాపములు క్షమించే అధికారం ఒక యేసయ్యకు మాత్రమే ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచు, నిత్య జీవం పొందు. ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడై లేచాడు, మరణపు ముళ్ళు విరిచాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడని మరణమునకు భూమి మీద సవాలు చేసి నిలిచిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయన ఒక్కడే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చనిపోయి లేపబడ్డాడు. ఆయన పిల్లలమైన మనము కూడా ఒకరోజు లేపబడతాము. సదాకాలం మనం ప్రభుతో యుగయుగాలు ఆయన రాజ్యంలో ఉంటాము. అందుకనే ఈరోజు మనకి పునరుత్థాన దినాన్ని మనం ఆచరించుకుంటున్నాం. ఆ మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరణ విజయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈరోజు యావత్ ప్రపంచమంతటిలో యేసయ్య మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేకులు సంతోషంతో ఆనందంతో ఈ పండుగను ఆచరించుకుంటున్నారు. మనము కూడా ఆయన మరణ పునరుత్థాన దినాలలో పాల్గొందుకోండి. సంతోషంతో మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు సాగుతున్నాం. దేవుని బిడ్డలారా, యేసయ్య మరణము ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. యేసయ్య జీవము ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏ మనుషుడు చనిపోయి లేవలేదు,
ఒక యేసయ్య ఒక్కడే లేచాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచండి, రక్షించబడండి, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.